జోగులాంబ గద్వేల జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంఏఎల్డి కాలేజ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ కృష్ణవేణి చౌక్ రాజు మార్గం మీదుగా సాగింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత సమగ్రత కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. విద్యార్థులకు వ్యాపారస్తులకు అడ్వకేట్లకు డాక్టర్స్ కి అందరికీ పేరు పేరున టీచర్స్ యూనియన్లకు అందరికీ పేరు పేరున భారతదేశం భవిష్యత్ ఎవరు? భారతదేశం భవిష్యత్ ఎవరు? మరి మీరందరూ కూడా వికసిత్ భారత్ లక్ష్యంలో భాగస్వాములు అయిదామా? భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో నంబర్ 1 చేద్దామా? మరి ఆ లక్ష్యంలో మనం అందరం కూడా ముందుకెళ్ళడానికి ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా మొట్టమొదటిగా మనం దేశభక్తిని చాటుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. మనందరం కూడా ఏకతాటి పైన ఐక్యతతో నిలవాల్సినటువంటి అవసరం ఉంది. శత్రు దేశాలను మట్టి కనిపించాలంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సమగ్రతతో ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఒక్క శత్రు దేశం మన మీద కన్నేసినా ఆ కళ్ళను పీకేసే విధంగా మనం అందరం ఒకటైదామా లేదా? భారతదేశంలో ఏ శత్రు దేశమైనా మన మీద ఒక చెట్ట చూపు చూసినా మన దేశాన్ని చూసి ఎంతో